प्यारे अपने परम धाम को छोड़कर प्रेम में नेम अपने सभी तोड़कर आप बाबा है आए हमारे लिए स्वर्ग सौगात लाए हमारे लिए प्यारे अपने परम धाम को छोड़कर। ఓం శాంతి. అవ్యక్తంలో అవ్యక్తం 5వ భాగం. ఈరోజు మనం జనవరి 18న అవ్యక్త బాప్దాదా వినిపించిన అన్ని మురళీల యొక్క సారాంశాన్ని వింటున్న అవ్యక్తంలో అవ్యక్తం భాగంగా జనవరి 18, 1976లో అవ్యక్త బాప్దాదా వినిపించిన మురళిని విందాము. ముఖ్యంగా ఈ మురళిలో బాప్దాదా లవలీన పిల్లల గురించి తెలియచేశారు. ఇంకా తిలకం పెట్టారు, జెండాను ఇచ్చారు, సూక్తి స్లోగన్ చెప్పారు, మధుర గీతాల గురించి తెలియచేశారు. అదేవిధంగా ఆత్మిక సంభాషణలో పిల్లలు చేస్తున్న నిందలను బాబా ఏ విధంగా మలుచుకుంటున్నారో, ఆ నిందలకు బదులుగా బాబా ఏం చెప్పారో మనం ఈ మురళి ద్వారా తెలుసుకోబోతున్నాము. ఇంకా డబుల్ ఇంజిన్ అంటే సాకారంలో బ్రహ్మబాబా ఉన్నప్పుడు సాకార రథము ద్వారా పాలన పొందిన వారి గురించి, బ్రహ్మబాబా అవ్యక్తమైన తర్వాత చేసే నిందలు అంటే మేము బ్రహ్మబాబా ఉన్నప్పుడు రాలేదు, వారు అవ్యక్తమయ్యాక వచ్చామని కొంతమంది పిల్లలు ఆరోపణలు నిందలు చేస్తున్నారు. దాని గురించి బాబా కొత్త పిల్లల కోసం విశేషంగా ఒక కానుకను ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ మురళిలో బాబా మురళి ప్రారంభిస్తూనే మనందరి బుద్ధి జోలని అనేక వరదానాలతో పూర్తిగా భర్పూర్గా నింపేశారు. కాబట్టి నేను లవ్లీన ఆత్మను అనే స్వమానంలో స్థితమై ఈ అవ్యక్త మురళి యొక్క సారాంశాన్ని మనందరం ఇప్పుడు విందాం. ఈ మురళి జనవరి 18, 1976. మురళి యొక్క టైటిల్ సమర్థ రోజు రూపంలో స్మృతి రోజు. సమర్థ రోజు రూపంలో స్మృతి రోజు. ఈరోజు బాప్దాదా తన యొక్క లవ్లీన పిల్లలందరినీ చూసి పిల్లల స్నేహానికి జవాబు అనగా రెస్పాన్స్ ఇస్తున్నారు. మనందరి స్నేహానికి బాబా రెస్పాన్స్ బదులు జవాబు చెప్తున్నారు. సదా బాబా సమానంగా విధాత మరియు వరదాత భవ, సదా విశ్వ కళ్యాణకారి భవ, సదా విశ్వరాజ్యాధికారి భవ, సదా మాయా మరియు ప్రకృతి సర్వ పరిస్థితుల్లో విజయీ భవ. చూడండి, బాబా మనకి మన యొక్క స్నేహానికి బదులుగా ఈరోజు ఎన్ని వరదానాలతో మనందరి బుద్ధి జోలిని నింపేశారు. విధాత, వరదాత, విశ్వ కళ్యాణకారి, విశ్వరాజ్యాధికారి, సదా మాయా మరియు ప్రకృతి సర్వ పరిస్థితుల్లో కూడా విజయులుగా అవ్వండి అని బాబా మనకి వరదానం ఇస్తున్నారు.
ఈరోజు బాప్దాదా విజయీ పిల్లలందరి మస్తకంలో విజయీ తిలకం మెరుస్తున్నట్లుగా చూస్తున్నారు. పిల్లలందరి చేతిలో విజయీ జెండాను చూస్తున్నారు. చూడండి, బాబా మనల్ని ఏ విధంగా వర్ణిస్తున్నారో చూడండి. ముందు బాబా మన మస్తకంలో విజయీ తిలకం దిద్దారు. ఆ తర్వాత మన చేతిలో విజయీ జెండాను చూపిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఆ విధంగా అనుభవం చేసుకుంటూ స్థితులవుదాం. ప్రతి ఒక్కరి మనసు నుండి ఇదే మాట బాబా వింటున్నారంట. ఏంటి ఆ మాట? విజయం మా జన్మసిద్ధ అధికారం. మనం బాబా దగ్గర జన్మిస్తూనే ఏ అధికారాన్ని పొందామో, విజయం మా జన్మసిద్ధ అధికారం. ఇదే సూక్తి లేదా స్లోగన్ మారుమోగటం వింటున్నారు. బాబా ఏం వింటున్నారు? ఇదే స్లోగన్. ఏ స్లోగన్ వింటున్నారు? విజయం మా జన్మసిద్ధ అధికారం. అయితే బాబా చెప్తున్నారు, ఈరోజు అమృత వేళలో పిల్లలందరి యొక్క స్నేహము మరియు ఆహ్వానం యొక్క మధురాతి మధురమైన ఆలాపన వింటున్నారు. ఏం వింటున్నారు బాబా? పిల్లలందరి యొక్క ఆలాపన. ఎటువంటి ఆలాపన? స్నేహంతో కూడిన ఆలాపన, మధురాతి మధురమైన ఆలాపన, ఆహ్వానం చేస్తున్న ఆలాపన వింటున్నారు. మరి మనందరం అంత హృదయపూర్వకంగా బాబాని ఆహ్వానించాలి. అలాగే బాబా దగ్గరకు కూడా మనం అంతే ఆత్మీయంగా వెళ్ళాలి. అవ్యక్త వతనానికి వెళ్ళి అవ్యక్త మిలనం జరుపుకోవాలి. బాబా చెప్తున్నారు, దూర దూరాల నుండి విడిపోయిన దప్పిక కొన్న గోపికలు నదుల వలె సాగరునితో కలుస్తున్నారు. బాప్దాదా కూడా పిల్లల యొక్క స్నేహ స్వరూపంలో ఇమిడిపోతున్నారు. ప్రతి ఒక్కరి మధురాతి మధురమైన నృత్యాలు హృదయం యొక్క హారమై బాప్దాదా కంఠాన్ని అలంకరిస్తూ ఉన్నాయి. ఏమంటున్నారు బాబా? ప్రతి ఒక్కరి మధురాతి మధురమైన ముత్యాలు హృదయహారమై బాప్దాదా యొక్క కంఠాన్ని అలంకరిస్తున్నాయి. మనందరి యొక్క స్నేహపు ముత్యాలు బాబా మెడలో హారంగా తయారవుతున్నాయి. బాబా చెప్తున్నారు, ప్రతి ఒక్కరి యొక్క విభిన్న సంకల్పాలు విభిన్న మధుర గీతాల వలె వినిపిస్తున్నాయి. మనం ఏ సంకల్పం బాబాను ఏ సంకల్పంతో స్మృతి చేస్తున్నామో, ఏ స్వమానంలో ఉండి స్మృతి చేస్తున్నామో, బాబా పిల్లలమైన మనం అనేక రూపాలలో ఎవరి స్టైల్ ప్రకారం వాళ్ళు ఆ మనసు తత్వం ప్రకారం స్మృతి చేస్తూ ఉంటాం కదా. అవన్నీ కూడా బాబాకి ఎలా వినిపిస్తున్నాయి? మధుర గీతాల వరే వినిపిస్తున్నాయంట. బాప్దాదాకు నలువైపులా అందరి స్మృతి అనే మాలలు చేరుకుంటూ ఉన్నాయి. స్మృతి అనే మాలలు బాప్దాదా మెడలో పడుతూ ఉన్నాయంట. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరూ స్మృతి రోజుగా జరుపుకుంటున్నారు. అయితే బాబా ఈ రోజును అనగా జనవరి 18, 1976లో చెప్పింది, ఈ రోజుని, ఈ స్మృతి చిహ్న రోజుని స్మృతి రోజుతో పాటు సమర్థ రోజు అని కూడా అంటున్నారు. బాప్దాదా ఈరోజు కొత్త రోజును చెప్పారన్నమాట. ఏంటి అంటే అది సమర్థ రోజు. స్మృతి సో సమర్థ.
సమర్థ రోజుగా జరుపుకోండి అని బాబా చెప్తున్నారు. ఇప్పటి వరకు మనం అవ్యక్తంలో మురళీలు వింటూ వచ్చాము. అన్ని మురళీల్లో ప్రతి ఒక్క మురళీలో ఒక్కొక్క సంవత్సరాన్ని ఒక్కొక్క విధంగా జరుపుకోమని బాబా చెప్తున్నారు కదా. ఈరోజు బాబా చెప్తున్నారు, ఈ స్మృతి రోజును సమర్థ రోజుగా జరుపుకోండి. ఇంతవరకు బాబా ఏం చెప్పారు? పరివర్తన రోజుగా జరుపుకోండి, అవ్యక్త మిలనం చేసే రోజుగా జరుపుకోండి అని బాబా చెప్పారు కదా. ఇప్పుడు సమర్థ రోజుగా జరుపుకోండి. బాబా చెప్తున్నారు, ఈ స్మృతి చిహ్న రోజున బాప్దాదా ఏ విధంగా అయితే ఆదిలో పిల్లల శిరస్సుపై జ్ఞాన కలశాన్ని ఉంచారో, సాకారుని ద్వారా శక్తులకు తనువు, మనస్సు, ధనాలను అర్పణ చేశారో, అదేవిధంగా సాకార తనువు ద్వారా సాకార పాత్ర యొక్క అంతిమ సమయంలో శక్తిసేనకి విశ్వ కళ్యాణం కోసం ఆత్మిక శక్తిని అర్పణ చేశారు. బాబా ఏం చెప్తున్నారు? ఎలా అయితే ఆదిలో యజ్ఞం స్థాపన ఆదిలో బ్రహ్మబాబా ఏం చేశారు? సాకార బాబా తన యొక్క తనువు, మనస్సు, ధనాలను యజ్ఞంలో అర్పణ చేశారు. జ్ఞాన కలశాన్ని మాతలపై ఉంచారు, అక్కయ్యలపై ఉంచారు. ఉంచి తమని తాము నిమిత్తమని భావించి నడుచుకున్నారు. బ్రహ్మబాబా యొక్క 18 అడుగులు అవే కదా. కాబట్టి బాబా అంటున్నారు, ఎలాగైతే ఆదిలో పిల్లల శిరస్సుపై జ్ఞాన కలశాన్ని ఉంచి అన్నిటినీ సర్వం అర్పణ చేశారో, అదేవిధంగా తమ అంతిమ సమయంలో సాకార రూపంలో సాకార తనువు ద్వారా సాకార పాత్ర యొక్క అంతిమ సమయంలో శక్తిసేనకి విశ్వ కళ్యాణం కోసం ఆత్మిక శక్తిని అర్పణ చేశారు, విల్ పవర్ చేశారు. మొత్తం బాబా తన శక్తులన్నిటినీ కూడా విల్ పవర్ చేశారు. మరి ప్రతి జనవరి 18 రోజు మనం క్లాసెస్ చేస్తూ ఉన్నప్పుడు ఏం చెప్తాము? బ్రహ్మబాబా తన యొక్క అంతిమ సమయం గురించి చెప్తాం కదా. ఆ రోజు సాయంత్రం మురళి చేశారు, ఉదయం మురళి అవ్వలేదు, బాబాకి కొద్దిగా సుస్థిగా ఉంది కాబట్టి సాయంత్రం మురళి చేశారు. సాయంత్రం మురళి చేస్తూ మురళి అయిన తర్వాత యాత్ప్యార్ ఇచ్చిన తర్వాత బచ్చయిక సెలవు అని కూడా చెప్పారు అని చెప్తారు. 3 శబ్దాలు నిరాకారి, నిర్వికారి, నిరహంకారి అని చెప్పారు. ఇవన్నీ చెప్పుకుంటాం కదా మనం క్లాసెస్లో. ఆ విధంగా బ్రహ్మబాబా అంతిమ సమయంలో ప్రకాశ్మణి దాదీజీ చేతిలో చెయ్యి వేసి తన యొక్క సర్వశక్తులను దాదీజీకి మరియు నిమిత్త విశేష అక్కయ్యలందరికీ, అన్నయ్యలందరికీ కూడా ఈ యజ్ఞ బాధ్యతను నడిపించేందుకు, నిమిత్త పాత్ర చేసేందుకు తన సర్వశక్తులను కూడా అర్పించి అప్పుడు వతనానికి వెళ్ళిపోయారు. కాబట్టి బాబా అంటున్నారు, ఇది స్మృతి రోజుతో పాటు సమర్థ రోజు కూడా. ఎందుకంటే బాబా తాను సూక్ష్మవతనవాసిగా అయిపోయి సాకారంలో పిల్లలని నిమిత్తంగా చేసిన రోజు. అందువలన ఇది సమర్థ రోజు అని బాబా అంటున్నారు. అంటే ఒక్క నిమిత్తంగా ఉండే వాళ్ళకి కాదు, మొత్తం అందరికీ కూడా బాబా ఏం చేస్తారు? అవ్యక్తం ద్వారా, అవ్యక్త రూపము ద్వారా పాలన చేస్తారు ఆ రోజు నుండి. మరి బాబా అయిన తర్వాతే కదా విదేశాలలో కావచ్చు ఇంకా సేవ అనేది చాలా విస్తారం అయిపోయింది. మరి మనం చాలా అన్నయ్యలు అక్కయ్యల క్లాసుల ద్వారా విన్నాం. ఆదిలో చాలా విఘ్నాలు వచ్చాయి, సంస్థ పట్ల వ్యతిరేకత వచ్చింది.
చాలామంది ఈ సంస్థ ఎప్పుడు మూతపడిపోతుందా అని ఎదురు చూస్తూ ఉండేవారంట. ఈ లక్కీరాజు పాత్ర పూర్తయితే ఈ సంస్థ మూతపడిపోతుంది, అతను ఉన్నంతసేపే వీళ్ళందరూ ఇలా ఉంటారు, తర్వాత ఎవరికి వాళ్ళు అయిపోతారని ఏదో కొద్దిగా వ్యతిరేకతగా ఉండేవారంట. కానీ బ్రహ్మబాబా అవ్యక్తమైన తర్వాత సంస్థ యొక్క ప్రత్యక్షత, బాబా యొక్క ప్రత్యక్షత ఇంకా పెరుగుతూ వచ్చిందే తప్ప తగ్గలేదు. ఎందుకు? బ్రహ్మబాబా ఎక్కడికి వెళ్ళిపోలేదు కదా, స్థూలం నుండి సూక్ష్మంలోకి వెళ్ళారు, ఇంకా శక్తిశాలి పాత్రలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు నడిపించే రథసారథులు ఇంకా శక్తిశాలిగా వెళ్ళిపోతే మనకి బాధ్యత, మన యొక్క బాబా యొక్క ప్రత్యక్షత ఇంకా పెరుగుతుందే కానీ తగ్గదు కదా. కాబట్టి స్థూలంగా బాబా పాత్ర రూమ్ మార్చుకున్నారంతే, వేషం మార్చుకున్నారంతే. మన తోడే ఉంటారు బాబా ఇప్పుడు కూడా సదా. అది బాబా ప్రమాణం కదా, తోడుగా ఉంటాము, తోడుగానే తీసుకువెళ్తాను అని. కాబట్టి బాబా తన సర్వశక్తులని ఆత్మిక సమర్పణ చేసిన రోజు ఇది, ఈ స్మృతి రోజు అనేది. కాబట్టి మనం ఈ జనవరి మాసం, అవ్యక్త మాసంలో ప్రతిరోజుని కూడా సమర్థ రోజు, స్మృతి రోజుగా జరుపుకుంటున్నాం. మనందరికీ కూడా బాబా ప్రతిరోజు మనం యోగం చేస్తున్నప్పుడు తన సర్వశక్తులని విల్ చేస్తూనే ఉన్నారు. మనం విల్ పవర్ ద్వారా పాలించబడుతున్న అపురూపమైన పిల్లలం. ఇప్పుడు చూడండి, ఏదైనా విద్యుత్ వైర్లెస్ అయిపోయినాయి కదా ఇప్పుడు అన్నీ. ఆదిలో అన్నీ వైర్ల ద్వారా కరెంట్ అన్నీ ఉండేవి, ఇప్పుడు అంతా కూడా వైర్లెస్సే అవుతుంది కదా. ఆ విధంగా ఇప్పుడు మనకి శక్తినిస్తున్న వాళ్ళు ఎవరో పూర్తిగా ఎవరికీ తెలియదు, కానీ మనకు తెలుసు మనకి బాబా తోడుగా ఉన్నారు, మనందరం బాబా ఛత్రఛాయలో ఉంటూ సురక్షితంగా ఉన్నాము. మనకి బాబా ఇప్పుడు ఆత్మిక శక్తులని అర్పణ చేస్తూనే ఉంటారు. బాబా చెప్తున్నారు, ఈరోజు బాబా పిల్లలందరి స్నేహంలో ధ్వనికి అతీతంగా తమని తాము కలుపుకుంటూ వెళ్తున్నారు. ఏమి కలుపుకుంటూ వెళ్తున్నారు? బాబా స్పష్టం చేస్తున్నారు చూడండి. ఈ సమయంలో నలువైపులా అందరూ పూర్తి శక్తితో నిందలు మరియు ఆహ్వానాలతో కూడిన మనసు యొక్క మాటలు బాప్దాదా దగ్గరికి చేరుకుంటున్నాయి. నిందలు మరియు ఆహ్వానాలతో కూడిన శబ్దాలు, మనసు యొక్క శబ్దాలు బాబా దగ్గరికి చేరుకుంటున్నాయంట. వాటన్నిటినీ కూడా బాప్దాదా తమలో తాము నింపుకుంటూ వెళ్తున్నారంట, ఇముడ్చుకుంటూ వెళ్తున్నారన్నమాట. బాబా చతుర్సుజానర్ కదా, ఎలా అయినా పరివర్తన చేసి ఇముడ్చుకుంటారు, సాగరుడు కదా. బాబా అంటున్నారు, మీ అందరికీ వినిపిస్తున్నాయా అవి? ఆ మనసు యొక్క మాటలు మీకు కూడా వినిపిస్తున్నాయా? కొంతమంది పిల్లలు నిందలు మరియు ఆహ్వానాలతో కూడిన మనసు యొక్క శబ్దాలు చేస్తున్నారంట. బాబా అడుగుతున్నారు, మరి మీ అందరికీ కూడా వినిపిస్తున్నాయా? బాబా ఇంకా స్పష్టం చేస్తున్నారు ఆ నిందలేంటి అనేది. కొత్త పిల్లలకు విశేష రూపంలో బాప్దాదా స్మృతికి బదులు ఇస్తున్నారు. బాబా ఏదైనా సరే చాలా స్పెషల్. బాబా చెప్పే మురళి స్పెషల్గా ఉంటుంది, బాబా ఇచ్చే రెస్పాన్స్ స్పెషల్గా ఉంటుంది. మనం ఎవ్వరూ ఊహించలేమట, అంతా స్పెషల్గా ఉంటుంది బాబా. కాబట్టి బాబా అంటున్నారు, కొత్త పిల్లలకు విశేష రూపంలో బాప్దాదా స్మృతికి బదులు ఇస్తున్నారు. అయితే కొత్త పిల్లలు ఏమి నింద చేశారో చెప్పకగానే బాబా బదులు ఇచ్చేస్తున్నారు చూడండి. పాత పిల్లలకి ఎలా అయితే డబల్ ఇంజిన్ యొక్క సహాయం లభించిందో, అలాగే కొత్త పిల్లలకి గుప్త సహాయం లభించిన అనుభవం యొక్క సంతోష ఖజానా
అనే విశేష సహాయాన్ని బాప్దాదా కానుకగా ఇస్తున్నారు. పాత పిల్లలకేమో డబల్ ఇంజిన్ లభించింది. అంటే బ్రహ్మబాబా స్థూలంగా, సూక్ష్మంగా శివబాబా. కాబట్టి మరి కొత్త పిల్లలకి ఏదో ఒకటి లభించాలి కదా. బాబా ఏమిస్తున్నారు కొత్త పిల్లలైన అందరికీ కూడా? గుప్త సహాయం. ఇది బాగా అండర్లైన్ చేసుకోవాలి. గుప్త సహాయం లభించిన అనుభవం యొక్క సంతోష ఖజానాన్ని విశేషంగా కానుకగా ఇస్తున్నారంట బాబా. గుప్తం మాట, అది ఎవరికీ తెలీదు. ఈ అనుభవాల క్లాసులు పెడితే మొత్తం సమయం అంతా కూడా అనుభవాలతో నిండిపోతుంది. ప్రతి ఒక్క బాబా బిడ్డ అనుభవంతోనే పురుషార్థంలో ముందుకు అడుగు వేస్తారు. మాయ ఎంత సతాయిస్తున్నా బాబా యొక్క సహాయాన్ని అనుభూతి రుచి చూసిన దాన్ని బట్టే ముందుకు నడుస్తారు. మరి మిగతా వాటికి జ్ఞాన మార్గంలో నడవడానికి గల తేడా ఏంటి? ఇందులో మనం బాబా యొక్క శక్తిని, బాబా యొక్క సహాయాన్ని అన్నీ టేస్ట్ చేసాం కాబట్టే మనం నడవగలుగుతూ ఉన్నమాట. అనుభవం చేయని బాబా పిల్లలు ఎవరు కూడా ఉండరు. అందుకు బాబా అంటున్నారు, ఆ సంతోషం యొక్క ఖజానా విశేష సహాయాన్ని బాప్దాదా కానుకగా ఇస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారు? కొత్త కొత్త పిల్లలకి. మరి బాబా చెప్తున్నారు, వారి యొక్క అనేక నిందలను సేవ మరియు సదా తోడు యొక్క అనుభవం ద్వారా ఉత్సాహ ఉల్లాసాల రూపంలోకి పరివర్తన చేసేస్తున్నారు. పిల్లలేమో నిందలు వేస్తున్నారు బాబాకి. బాబా మీరు వెళ్ళిపోయాక మేము వచ్చాము, మీరు అవ్యక్తం అయిపోయారు, మీరు ఉన్నప్పుడు మేము రాలేదు, మిమ్మల్ని చూడలేదు. మనం ఫారినర్స్ అనుభవాల పుస్తకం చూసామనుకోండి, ఒక్కొక్క అనుభవం కూడా మనలో మళ్ళీ ఉమంగ ఉత్సాహాన్ని నింపేస్తుంటుంది అన్నమాట. అంతగా వాళ్ళకి అనుభవం అవుతుంది. ఒక తెల్లటి వృద్ధ మానవులు కనిపించినట్లు, ఒక ఫరిస్తా కళలో కనిపించినట్లు, వాళ్ళకి అన్ని అనుభవాలు. అంటే ఇండియన్స్ మనకి కూడా అనుభవాలు ఉంటాయి, కానీ వాళ్ళకి విశేషంగా బ్రహ్మబాబా అవ్యక్తం అయిన తర్వాత బ్రహ్మబాబా కనిపించినట్లు, జ్ఞానానికి రమ్మని ఆహ్వానించినట్లు వాళ్ళకి అనుభవాలు అవుతూ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా ఏంటంటే కొత్త కొత్త పిల్లలు ఏదైతే నిందలు చేశారో బాబా ఆ నిందల్ని ఏ విధంగా కన్వర్ట్ చేసేసుకుంటున్నారు? ఉత్సాహ ఉల్లాసాల రూపంలోకి పరివర్తన చేసేస్తున్నారు. కాబట్టి బాబా అంటున్నారు, ఏ విధంగా అయితే కొత్త పిల్లలకి విశేషంగా బాబా పైన, సేవ పైన తగులుబాటు ఉందో, అదేవిధంగా బాప్దాదాకి కూడా విశేషంగా సహయోగం యొక్క దృష్టి. ఈ దృష్టి, సహయోగం యొక్క దృష్టి కొత్త పిల్లలపై ఉంది. మనమేమనుకుంటాం, ఇప్పుడిప్పుడే జ్ఞానంలోకి వచ్చాం, కొత్తగా ఉంది అంతా, కొత్తగా బాబాకి పిల్లలుగా అయ్యాము, ఇప్పటికే చాలామంది పురుషార్థం చేసి బాబా శక్తిని, సహాయాన్ని అనుభవం చేసేస్తుంటారు, మన మీద ఏం దృష్టి ఉంటుందిలే అని అనుకుంటుంటారు కదా కొత్త పిల్లలు. కానీ బాబా చూడండి ఎంత ప్రేమగా, ఆత్మీయంగా చెప్తున్నారు. కొత్త పిల్లలకి బాబా పైన, సేవ పైన ఎంత విశేషమైన గమనం ఉంటుందో, అదేవిధంగా బాబాకి కూడా కొత్త పిల్లలపై ఏముంటుంది? విశేషంగా సహయోగం యొక్క దృష్టి. ఎవరికైనా చివరిలో అంటే లాస్ట్ సంతానం పైన కదా గారాభం ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా కొత్త పిల్లలపైనే ఎక్కువ బాబాకి సహయోగం అనే దృష్టి ఉంటుంది అంటున్నారు బాబా. బాబా కూడా కొత్తగా వచ్చిన పిల్లల యొక్క అద్భుతాన్ని గుణగానం చేస్తున్నారు. అంటే కొత్త పిల్లల్లో కూడా బాబా విశేషతలను చూస్తూ ఆ విశేషతల యొక్క గుణాలని గానం పాడుతూ ఉంటారన్నమాట. కాబట్టి మనందరం కూడా మన విశేషతలను స్మరణలోకి తెచ్చుకుని ఆ విశేషతలను ప్రసాదంగా ఇచ్చిన బాబాను కూడా అంతే ఆత్మీయంగా స్మృతి చేస్తూ పురుషార్థంలో ముందుకు వెళ్ళాలి. అంటే
ఈ అవ్యక్త స్మృతి దినాన్ని మనం సమర్థమైన రోజుగా, మనల్ని మనం సమర్థంగా చేసుకునే రోజుగా, బాబా యొక్క శుభ ఆశను పూర్తి చేసేందుకు శ్రేష్ఠ ప్రేరణను తీసుకునే రోజుగా జరుపుకుంటూ ఉండాలి. అచ్చా, బాప్దాదా ఇప్పుడు యాద్ ప్యార్ ఇస్తున్నారు. సర్వస్నేహి, సదా ఒకే బాబా యొక్క ప్రేమలో లీనమై ఉండేవారికి, బాప్దాదాని ప్రఖ్యాతి చేసేవారికి, సర్వాత్మల ద్వారా జై జయ ధ్వనులు మాలలు ధరించే నిమిత్తులకు, విజయీలు మరియు బాబా సమానులకు, సర్వగుణాలను సాకార రూపంలో ప్రత్యక్షం చేసేవారికి, సర్వసిద్ధులను సేవ కోసం ఉపయోగించేవారికి, విశ్వ కళ్యాణకారి బాప్దాదా యొక్క హృదయ సింహాసనాధికారి పిల్లలకి బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఇప్పుడు మనం కూడా బాబాకి ప్రియ స్మృతులు తెలియజేద్దాం. ఆత్మిక తండ్రికి, ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. బాబా నమస్తే. కాబట్టి విశేషంగా ఈ మురళీలోని హైలైట్స్ ఏంటంటే, మనం ఎవరము బాబాకి లవ్లీన పిల్లలం, అనగా ప్రేమలో మునిగిపోయిన పిల్లలం. బాబా ప్రేమలో మునిగిపోయిన పిల్లలం. బాబా మనకి ఈరోజు విజయీ తిలకం దిద్దారు. అలాగే మన చేతిలో విజయీ జెండాను ఇచ్చారు. ఇంకా మనకి ఏ స్లోగన్ ఇచ్చారు? విజయం మా జన్మసిద్ధ అధికారం అనే స్లోగన్ని ఇచ్చారు. ఈ రోజును సమర్థమైన రోజుగా జరుపుకోండి అని చెప్పారు. అలాగే కొత్తగా వచ్చిన పిల్లలపై బాబాకి ఎప్పుడూ కూడా సహయోగ దృష్టి అనేది ఉంటుందంట. ఇంకా బాబా చెప్పారు, కొత్తగా వచ్చిన పిల్లలకి సంతోషం యొక్క ఖజానాను బహుమతిగా ఇచ్చారు. కాబట్టి ఈ విశేషమైన అవ్యక్త మాసంలో అవ్యక్తంలో అవ్యక్తం అనగా జనవరి 18న బాబా వినిపించిన అన్ని అవ్యక్త మురళీల యొక్క సారాంశాన్ని వింటూ మన పురుషార్థాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తాం. ఓం శాంతి.